రీచ్డ్ టు వైకుంఠం పడుతుందా? ఎస్, వెనకాదల దేవుడు, మా దేవుడు. ఫ్యామిలీస్ అందరు వెయిటింగ్. కటౌట్ చూపిస్తే ఏది అది దేవుడు. ఓజీ మూవీకి గోయింగ్ న్యూ వచ్చిడే నాకు నాది ఫస్ట్ డే అయిపోయింది. మా అన్నయ్య ఫస్ట్ డే వెళ్ళాడు, నా కోసం మళ్ళీ వస్తున్నాడు. ఎడియేటర్ సంగం సరార్. సో వెళ్ళిపోదాం మూవీకి. బిఫోర్ ఎలాగుందో చూసి నైట్ అంతా ఓజీ అనుకుని, నైట్ అంతా కాదు, ఒక 4 రోజుల నుంచి. ఈరోజు ఎన్నో డే అన్యా? ఈరోజు 28, 3 days. ఈరోజు 4th డే. వెయిటింగ్ మూవీ కోసం, వీకెండ్ కోసం వెయిటింగ్. కాలేజ్ వల్ల యాక్చువల్ గా మా డాడీ వస్తున్నారు, డాడీ వచ్చొచ్చు కదా అంటే సాంగ్ యాడ్ చేస్తారంట కదా, సాంగ్ యాడ్ చేసేగలుగుతాను నేను అంటారు మా డాడీ. చలో వెళ్ళిపోదాం. స్టార్ట్. బాబు ఆగమ్మా, తమ్ముడు ఆగమ్మా, లెట్స్ గో. రీచ్డ్ టు వైకుంఠం. అన్నయ్య వచ్చి పవర్ స్టార్. ఫ్యామిలీస్ అందరు వెయిటింగ్. కటౌట్ చూపిస్తే ఏది అది వచ్చేసాం లోపలికి. ఎంటర్డ్ ఇంటూ వైకుంఠం. మామూలుగా ఉండదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, బుర్ర పాడైపోయింది. అయితే అదే సెకండ్ టైం అయినప్పుడు అంతే ఎక్సైట్మెంట్. ఎందుకు చూస్తావా అనుకున్నాను, ఇది మ్యాటర్. బుర్ర పాడైపోతుంది మాత్రం. ఏంది ఆవేశం తట్టుకోలేకపోతున్నాను. మొత్తం అంతా సినిమా అయ్యాక చెప్తాను నేను. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రస్తుతం మాట్లాడలేకపోతాను. ఇంటర్వెల్ తీసుకుని అలా మళ్ళీ లోపలికి. ఏ లెవెల్లో ఉందంటే మూవీ అంటే చాలా మందికి సెకండ్ హాఫ్ చిరాకు దొబ్బింది అన్నారు. మరి అది ఎందుకు అలా అయిందో నాకేదో తెలియదు. కానీ లేదు, అయితే మాత్రం ఇంకా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అయితే అంటే ఫ్యాన్స్ ఎంత ఆకలి మీద ఉన్నారో ఆకలి తీర్చాడు అంతే. మాత్రం సాహతోనే యాక్చువల్ గా చాలా ర్యాంప్ తీస్తాడు, కానీ అది ఎవరికి ఎక్కలేదు. సుజిత్ మాత్రం ఇండస్ట్రీ వేయడానికి వచ్చాడు. అంటే పక్కా ఫ్యానిజం మాత్రం పక్కా ప్రతి దాంట్లో దూకి మరి చూపించేది. ఏంటి ఇంటర్వెల్ దానికి ఎలాగయ్యో బుర్ర పాడైపోయిందిగా అది ఉండిపోయాము. ఫస్ట్ హాఫ్ ర్యాంప్, సెకండ్ హాఫ్ కొంచెం అలా వెళ్తుంది కానీ బోర్ అయితే కొట్టదు. ఇంకా క్లైమాక్స్ జాండీ ఒక ఫ్లాప్ సినిమాని ఎంత బాగా ఎలివేట్ చేయొచ్చో ఆ సినిమా పేరుతో. అమ్మ బాబోయ్, అంటే తన హీరోకి చేస్తే ఇలా వస్తుందా అనిపించింది నిజంగా. అప్పుడు విక్రమ్ మూవీ చూసాం ఫ్యానిజం ఎలా ఉంటుందో. ఇప్పుడు మన తెలుగుడి సత్తా అంతా ఇదే. కానీ సీన్ అంతలా ఎలివేట్ అవ్వాలంటే మ్యూజిక్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. తమను 1000కి 1000%, 2000% ఇచ్చేసాడు అనుకోవచ్చు. అంతలాగా పెట్టాడు, ర్యాంప్ పాడించేసాడు అసలు.
ఇంకా దగ్గరలో ఇలా పెద్ద సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి ఏం పట్టించుకోకుండా చూసిన వాళ్ళు ఓకే, చూడలేని వాళ్ళు వెళ్ళి చూడండి అమ్మా. చూడండి అబ్బా, వెళ్ళి ఎంజాయ్ చేయండి అబ్బా థియేటర్ లో మన హీరోస్ ని చూసి. వస్తుందిరా మీకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఏం వస్తుందిరా మీకు? అలాగా ఏదో ఒకటి వంకెట్టి స్ప్రెడ్ చేస్తారు నెగిటివిటీ, కానీ లేదు, వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. యాక్షన్ మోడ్ అంతే. నేను అంటే మా చెల్లి రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఈరోజు అంతా చూసాను. బుర్ర పాడు అయిపోయింది అనుకో. నిజంగానే మా అన్ని మళ్ళీ వచ్చాడు, కానీ ఫస్ట్ డే ఎంత ఎలా అయితే వెళ్ళాడో, ఎంత ఎక్సైట్మెంట్ తో అయితే వెళ్ళాడో, ఈ రోజు కూడా అంత ఎక్సైట్మెంట్ గా చూసాడు, అంతే హైప్ తో వెళ్ళాడు, అంతే ఎంజాయ్ చేశాడు. అంతే కదా దేవుడు 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 దేవుడి కోసం. సరే మళ్ళీ నెక్స్ట్ మూవీ. మూవీ కాదు వెయిట్ రేపు రాజాసాబ్ ట్రైలర్ ఉంది. ఓ ఎస్ అవును కదా, కలుద్దాం. ట్రైలర్ తో ర్యాంపేజ్ ఆడిద్దాం. ట్రైలర్ రివ్యూతో. వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ అని కాదబ్బా, మనదంతా టిఎఫ్ఐ బానిసలం మనం. అంతే, ఇలాగే ఉందాం ఎల్లప్పుడూ, ఇలాగే కలకాలం సినిమాని వర్ధిల్లుద్దాం.